సిటీలో అడుగడుగునా షీ టీమ్స్ పోలీస్ భద్రత ఉన్న అరాచకులు అమ్మాయిలను వదలడం లేదు. బాలాపూర్కు చెందిన యువతి నాంపల్లి కాలేజీలో డిగ్రీ చదువుతోంది. రోజు ఇంటి నుంచి కాలేజీకి వెళ్తున్నప్పుడు కాలేజ్ నుంచి ఇంటికి వస్తుండగా ఆమెను ఓ పోకిరి ఫాలో అవుతూ టార్చర్ పెట్టాడు. ఆకతాయి వేధిస్తుండటంతో బాధితురాలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ప్రేమించు పెళ్లి చేసుకోమంటూ దాడి చేయడంతో బాలాపూర్ పిఎస్లో వెంకటేష్తో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసింది. బాధితురాలి గోడు పట్టించుకోని పోలీసులు నాంపల్లి పిఎస్లో కంప్లైంట్ ఇవ్వమంటూ అక్కడి నుంచి పంపారు. స్వయంగా బాధితురాలే తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకపోతే తన పరిస్థితి ఏంటని బాధితురాలు మీడియా ముందు తన గోడు వెలుబుచ్చింది. వెంకటేష్ అనే అబ్బాయి నన్ను విపరీతంగా టార్చర్ పెడుతున్నాడు. డైలీ కాలేజ్కి వచ్చి నాంపల్లి కాలేజ్లో నేను చదువుతున్నాను. డైలీ కాలేజ్కి వచ్చి 5 years ఇట్లే 2-3 months నుండి నన్ను సతాయిస్తున్నాడు. డైలీ కాలేజ్కి రావడం, బస్ స్టాప్ దగ్గర నిల్చోవడం, వచ్చి బ్యాగ్ ఉంచడం, చుండి లాగడం లాంటివి చేస్తున్నాడు. వన్ డే ఎక్కువ లేకపోతే నన్ను ప్రేమించకపోతే నేను చంపేస్తాను, ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం అని టార్చర్ పెడుతున్నాడు. వాడికి ఆల్రెడీ పెళ్ళి అయ్యింది. పెళ్ళి అయినా కానీ నా ఎంబడ పడుతున్నాడు. ఈ పర్సనాడు కాలేజ్కి వచ్చి విపరీతంగా సతాయిస్తున్నాడు. ఇక్కడ చాదర్ఘాట్ పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏం రియాక్షన్ తీసుకోవట్లేదు. కేసు ఫైల్ చేసామంటున్నారు కానీ ఏం రియాక్షన్ మాత్రం తీసుకోవట్లేదు. ఇక్కడ కేసు ఫైల్ చేస్తే మీర్పేటలో తీసి పంపించారు. మీర్పేటలో చెప్తేనేమో ఇక్కడికి వెళ్ళాలని మళ్ళీ రిటర్న్ మమ్మల్ని పంపించారు చాదర్ఘాట్కి. ఇక్కడికి వస్తేనేమో మళ్ళీ ఏం రియాక్షన్ మమ్మల్ని తీసుకోవట్లేదు.